ఇక సీఎం లెటర్ పై ఆగ్రహంగా ఉన్నారు మున్సిపల్ కార్మికులు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్లు ఫాలో అయితే ముఖ్యమంత్రి గారు ఈ పారిశుద్ధ కార్మికులతోనే ఈ గంగలో కలిసిపోక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చెప్పండి. ఏదైతే ఇప్పటివరకు కూడా 8వ రోజు కూడా మేము సామరస్యపూర్వకంగా సమస్యల కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వం ఈరోజు రెచ్చగొట్టే విధంగా మమ్మల్ని ఆలోచన చేయమంటుంది. ఒకవేళ కార్మికులు కన్నా రెచ్చగొతే పోటీ కార్మికులు తట్టుకోలేరు. కాబట్టి మేము అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిలిటరీని ప్రయోగిస్తే ఉద్యమం తీవ్రతరమైంది తప్ప అణగదొక్కబడలేదు. కాబట్టి కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలా, కార్మికులు రెచ్చగొట్టి ఉద్యమకారుల మీద తూటాలు పేల్చినట్టే పేల్చితే అది తిరగబడుతుంది. మరి ఉద్యమం తీవ్ర రూపం దాల్చాలని కూడా మేము తెలియజేస్తున్నాం. రేపటి నుంచి మా కార్యాచరణ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అన్ని సర్కిల్ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా జేఏసీ నిర్ణయించిన ప్రకారం మంత్రుల ఇళ్లు ముట్టడించడం కూడా సిద్ధమవుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఈ యొక్క కార్యక్రమం గన మున్సిపల్ కార్మిక సమస్యలు గన పరిష్కారం కాకపోయినట్లయితే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర పిలుపు ఏదైతే అవసరమైతే బంద్ కూడా పిలిపేయడానికి మా కార్యాచరణ కూర్చొని నిర్ణయం చేస్తుంది. ఏ విధంగా పోవాలనేది కూడా మేము ఆలోచన చేస్తాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదో ఈరోజు అన్నారు, మీరు రేపు సాయంత్రం ఇవాళ సాయంత్రంలో ఒక విధులు కాకపోతే కొత్త వాళ్ళని తెచ్చి పని చేపియండి, మేము కూడా చూస్తాం. మీరు ఎంతమందిని తీసుకొస్తారు, ఎంతమందిని ఈ హైదరాబాద్ నగరం ఊడవాలంటే సుమారు 30,000 మంది కార్మికులు కావాలి. ఇప్పుడు ఊడ్చేవాళ్ళు మీరు రేపు తీసుకొస్తే 50,000 మంది కార్మికులు అవసరం వస్తుంది. ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో పెట్టండి, మేము కూడా చూస్తాం. మా కార్మికులు కన్నా తిరగబడితే తట్టుకునే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే అంటున్నారో మిలిటరీని తీసుకొస్తున్నాం అంటే ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయా, హత్యలు జరుగుతున్నాయా, లేకపోతే నక్సలైట్లు వచ్చి ఇక్కడ ఉద్యమాన్ని నడుపుతున్నారా అర్థమవుతలేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకునే విధంగా మాట్లాడాలా. ఏదైనా ఆలోచన చేసే ముందు ఈరోజు దళితుల మీద మీ యొక్క ప్రతాపమాని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మహిళల మీద మీ ప్రతాపం చూపుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా ఉన్నది. ఈరోజు ఉద్యమాన్ని మొత్తం అదేవిధంగా ఈ యొక్క సమ్మెను తప్పుదోవ పట్టిస్తున్న మొత్తం ప్రభుత్వం. అదేవిధంగా కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తే తప్ప ఈ సమ్మె ఆగే ప్రసక్తి లేదు. ఈ సమ్మె యొక్క నిరవధిక సమ్మెగా కూడా అవసరమైతే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో మేము గతంలో ఏదైతే 8వ PRC 9వ PRC ప్రకారం మాకు వేతనాలు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో 9వ 10వ PRC కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన కనీస వేతనం ఏదైతే ఉన్న 14,170 రూపాయల వేతనంతో లిఖిత పూర్వక హామీ ఇస్తే సమ్మె విరమించడం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమంటుంటారు, దాంతో సంబంధం లేదు, పాత రాష్ట్రాలు పాత ప్రభుత్వాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్లు ఇస్తాం, మీరు తీసుకోండి అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. 2 దశాబ్దాలు కార్మికులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి PRCని అమల్లోకి తీసుకొచ్చాం. ఆ PRC నుంచి మేము తొలగించి అంటే మీ సంపాదించిన హక్కుల్ని కాలరాస్తామంటే ఊరుకునే ప్రశ్నే లేదు. కాబట్టి PRC ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అదే అంటున్నాం. ఈరోజు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు ఆయన్ని ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఆయన పోలేదు. ఇక్కడ ఉద్యమం నడుస్తుంది. హోంమంత్రి చిదంబరం గారు ప్రకటించిన తర్వాతనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా ఆగింది. కాబట్టి ఉద్యమం చేసే నాయకులు కానీ ఉద్యమం చేసే సంఘాలు కానీ ఫలితం లేకుండా మీరు ప్రకటించండి, PRC పరిగణలోకి తీసుకొని మేము చర్చలు జరుపుతామని చెప్పండి, మేము సమ్మె విరమిస్తామని చెప్తున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా మాది ఉద్యమ పార్టీ అంటాడు. ఉద్యమ పార్టీ అనంటే పోలీసులు పెట్టేటువంటి పార్టీ ఇది. ఆయన భూస్వామి వ్యవస్థకు వెళుతున్నాడు. దొరల రాజ్యం కాదు, ప్రజాస్వామ్య దేశము. మేము న్యాయంగా ఇప్పటిదాకా HMS, BMS, CIT, AITC, IFTU 7 కేంద్ర కార్మిక సంఘాలు ఇవి. అసామస్ ఇండిపెండెంట్ యూనియన్లకి ఈరోజు ఏం బుద్ధి చెప్పారో కార్మిక లోకానికి మీడియా మిత్రులకు తెలుసు. ఇటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నట్టు TRS ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనియన్ ఇటువంటి అమ్ముడు పోతాయి. ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మా వెనకాల
ఉదాహరణకి ఇప్పటిదాకా మిత్రులు చెప్పారు, CI2 వెనకాల రాష్ట్ర వ్యాప్తంగా CI2 నాయకులు ఉన్నారు, ఆల్ ఇండియా నాయకత్వం ఉన్నది. AITUCకి మున్సిపల్ నాయకులుగా మాకు తెలంగాణ రాష్ట్రం మొత్తం AITUC నాయకులు ఉన్నారు, ఆల్ ఇండియా నాయకత్వం ఉన్నది. అదేవిధంగా మొన్న మహాధరణ చూసిన తర్వాత కేసీఆర్కు కాస్త కళ్ళు తెరిచి మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలు ఈ పేదలకు మద్దతు చేస్తున్నారు. కేసీఆర్కి ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాం, నువ్వు మే నెల 28, 29 తారీఖేమో మున్సిపల్ కార్మికులు మా అక్కలు అమ్మలన్నావు, ఇవాళ మిలిటరీ వాళ్ళతో పని చేపిస్తానంటే నీకేమైనా అమ్మలను చంపేయడమేనా నీ ఆలోచన? అక్కలను కోసిపారేయడమేనా నీ ఆలోచన? వాళ్ళ పొట్ట మీద కొట్టడమేనా నీ ఆలోచన? భూస్వామి వ్యవస్థ నడవదు. రాబోయే కాలంలో నువ్వు ఎంతమంది మిలిటరీలకు ఏం పని లేదని కాదు, మిలిటరీలను మున్సిపాలిటీలో ప్రయోగిస్తా అంటే కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలా.